అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటక్క మామిడికాయ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. ఇదిగోండి, ఒక బకెట్లో వాటర్ తీసుకుని అన్ని క్లీన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మామిడికాయలన్నీ ఇలా డస్ట్ అంతా పోయేటట్టుగా క్లీన్ చేసుకుందాం. నాకు వచ్చినంతలో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ కడిగాము. ఇదిగోండి, బకెట్లో చూడండి ఎంత మురికిన్నదో మామిడికాయలకి. అంతా ఇలా నీట్గా క్లీన్ చేసి మనము ఇప్పుడు కట్ చేసుకుందాం, బట్టతో తుడిసి కాసేపు ఆరబెట్టుకొని. ఇదిగోండి, అన్ని మామిడికాయలన్నీ క్లీన్ చేసేసాముగా. ఇప్పుడు ఇవి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెడదాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నూనె మామిడికాయలు. ఊరికే తుడిసే కొద్ది ఇలా రసంగా ఆడుతుంది ఫ్రెండ్స్. అయినా మనం కొంచెం చట్నీ పెట్టేద్దాము అనుకున్నాను ఫ్రెండ్స్. ఎలాగో ఒకలాగా ట్రై చేద్దాం. పిల్లప్పుడు అమ్మ చేసేటప్పుడు చూసింటే ఇప్పుడు ఇంత టాస్క్ ఉండేది కాదు ఫ్రెండ్స్. మనకి మామిడికాయలన్నీ నీట్గా క్లీన్ చేసాం కదా ఫ్రెండ్స్. అలాగే డీస్ కూడా నీట్గా, ప్లేట్ కూడా వాటర్ లేకుండా నీట్గా తుడిచి పెట్టాము. ఇప్పుడు సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ డీస్లో. ఫస్ట్ దేవుడా గణేష బాగా రావాలి తండ్రి అనుకొని ఒక మామిడికాయ కట్ చేద్దాం ఫ్రెండ్స్. దీంతో ఓన్లీ జీడి ఉంది ఫ్రెండ్స్, టెంక మటుకు లేదు. మనము ఇలాగా కట్ చేసుకున్నాం కదా, అంటే ఏంటక్క ఇప్పుడే పెడతారా చట్నీ అనుకోవచ్చు. అందరు మే నెల లాస్ట్లో పెడతారు, కానీ మా వారు తెచ్చారు కదా, వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా పెట్టేస్తున్నాను చట్నీ. సన్న సన్న ముక్కలు కోసి ముక్కలు పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంతేనా ఫ్రెండ్స్ ముక్కలు కట్ చేసేది అనుకుంటున్నాను, ఇంతేనేమో అని. సన్న సన్న ముక్కలు అంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకు ఇలాగ ఉంటేనే చాలా ఇష్టము ముక్కలు, మామిడికాయ ముక్కలు. ఇలాగే అన్నీ కట్ చేసుకుందాం అనుకుంటా ఫ్రెండ్స్. మా అమ్మ పెడుతుంటే తినేసేదాన్నే కానీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అందుకే అమ్మలు చెప్పిన మాట వినాలి. మా అమ్మ అప్పటికే అనేది ఫ్రెండ్స్, నువ్వు నేర్చుకో మామిడికాయ పిక్కిల్స్ అవి ఇవి పెట్టేటివి అనిద్ది. నాకు ఇప్పుడు ఏం అవసరం అమ్మా అనేదాన్ని నేను. ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. కొన్ని కట్ చేసినాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేయాలి. ముక్కలేం బాగానే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఎలా పెడతానో మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్ వీటిల్లో జీడి లేదు కదా, చిన్న చిన్న కాయలే కదా అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి ఇస్తే చాలా పుల్లగా ఉన్నాయి, చట్నీకి బాగా నిలబడతాయి, పెట్టేసి అన్నారు ఫ్రెండ్స్. అందుకే కట్ చేసి పెడదామని పెడుతున్నాను ఫ్రెండ్స్. కాయ చిన్న కాయ, లేతకాయ కాబట్టి, జీడి లేదు కాబట్టి ఉంటుందో ఉండదో అని డౌట్ ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం ఒక చిన్న ముక్క తినేసి బాబా పుల్లగా ఉండాయి మమ్మీ అంటున్నాడు ఫ్రెండ్స్. నాకు అప్పుడు క్లారిటీగా అర్థమైంది, చట్నీ ఇంత పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. మామిడికాయలు ఇంత లేతకాయలు కదా, చట్నీ నిలబడిద్దా అనుకున్నాను ఫ్రెండ్స్. నేను నిన్న మా ఫ్రెండ్కి 2 ఇస్తే ఆ అమ్మాయి తినేసి అబ్బా పుల్లగా ఉన్నాయి, పచ్చడికి అయితే బాగుంటాయి అన్నది ఫ్రెండ్స్. అందుకే చట్నీ పెట్టేస్తున్నా. ఇప్పుడు కట్ చేస్తుంటే మా అబ్బాయి ఒకటి తినేసి అమ్మో ఇవి పుల్లగా ఉండయి అమ్మో అన్నాడు ఫ్రెండ్స్. నాకు ఇంకా నమ్మకం వచ్చేసింది ఫ్రెండ్స్, చట్నీ నిలబడిపోతుందని. ఏదో ఒక మూలన భయం ఉండేది, అమ్మో మనం పెట్టి చట్నీ ఉంటుందా ఉండదా అని, చిన్న కాయలు కదా అని. కానీ కాయ పుల్లగా ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ధైర్యం వచ్చినట్టే చట్నీ చెడిపోదని ఫ్రెండ్స్. ఇదిగోండి, వెనక కాడలు అన్నీ కట్ చేసి మామిడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం మనము. ఇప్పుడు మామిడికాయ చట్నీ పట్టుకుందాం ఫ్రెండ్స్. పచ్చట్లేకి కావాల్సింది ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అంటే జీలకర్ర ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్, మెంతులు, అన్నీ మిక్సీ పట్టుకున్నాం కొద్దిగా లైట్గా వేయించుకొని ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని మనము ఇప్పుడు ఆవాలు, మెంతులు అన్నీ వేయించుకుందాం. ఇదిగోండి, లైట్గా కొంచెం ఫ్లేవర్ వచ్చేదాకా స్లిమ్లో పెట్టి వేయించుకుందాం. మామిడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటికి కారము, ఉప్పు అన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్. నేను మా అమ్మ పెట్టేటప్పుడు నాకెందుకులే పచ్చళ్ళు ఇవన్నీ అనుకునేదాన్ని ఫ్రెండ్స్. అమ్మ అప్పటికీ అనిద్ది ఫ్రెండ్స్, నువ్వు నేర్చుకోమ్మా, ఎవరింటికన్నా వెళ్తే పచ్చళ్ళు, కూరలు అవన్నీ చేయాల్సింది ఉంటుంది అంటే నేను అడిగేదాన్ని, నాకే ఒక్కదానికి పని చెప్తావు, అన్నకు పని చెప్పచ్చు కదా, తమ్మునికి పని చెప్పచ్చు కదా అని అంటాను. వాళ్ళకంటే వాళ్ళ భార్యలు వచ్చి వండి పెడతారమ్మా, నీకేం మీ ఆయన వండి పెడతాడా?
నువ్వు ఆడపిల్లవి ఒకరింటికి వెళ్తే అన్ని పనులు చక్కబెట్టుకొని నేర్చుకోవాలి అని చెప్పిద్ది ఫ్రెండ్స్. మా నాన్న అయితే ఫ్రెండ్స్ నువ్వు ఏం కాదులే అమ్మా నేర్చుకోవచ్చులే అనేవాడు ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు చట్నీ పెట్టాలంటే మనకి ఏది తక్కువైనా భయమే అనిపిస్తుంది. మా నాన్న అయితే నా కూతురు మస్తు నేర్చుకుంటుందిలే నువ్వేం చెప్పక్కర్లేదు అని అనేవాడు మా అమ్మని. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని అరిస్తే నువ్వు పోయి చేద్దులే అని అంటుంది మా నాన్న నవ్వుతా. అప్పుడు అప్పుడు చూడొచ్చులే అంటాడు ఫ్రెండ్స్ మా నాన్న అయితే. అందుకే అమ్మ నాన్న చెప్పిన మాట ఈయన అన్ని పనులు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. జాడి మొత్తం నీట్గా తేమ లేకుండా క్లీన్ చేసుకున్నాం. పౌడర్ అది మెంతులు ఆవాలు పౌడర్ పట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసినాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పట్టేసినాము. ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ కలుపుకుందాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మామిడికాయ చట్నీకి ఇలాంటిది పెద్ద గోళం తీసుకోవాలి. ఎందుకంటే మామిడికాయలన్నీ కలిపితే చేయి తిరగడానికి. ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఏర్చినగ పప్పుల నూనె అంటే మా ఇంట్లో ఎక్కువ వాడడం ఫ్రెండ్స్, మా పిల్లలు తినరు. అందుకనేసి నేను ఇదే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను మామిడికాయ పచ్చడికి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ ఈ నూనెలో అట్లా జిలకొడితే ఏమన్నా తగులుకొని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటుకొని అవన్నీ ఆ నూనెలో పడిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా జిలకొట్టేసి పక్కన డేక్షాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు కారం వేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి నేను 3.5 గ్లాసు ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉప్పు ఎక్కువగా వేసినా కానీ ఆ ముక్క అంతా మగ్గేసరికి సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాయ పుల్లగా ఉంది కాబట్టి. అంతే ఫ్రెండ్స్. కారం 3 గ్లాసులు ఉప్పు 3 గ్లాసులు వేసాను. మొత్తం ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మెంతి పౌడరు ఎల్లిపాయ రెబ్బలు అన్నీ వేసుకుందాం. నేను కారము 3 గ్లాసులే తీసుకున్నానంటే ఈ కారం చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. తేజ మిరగాయలు కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నా దగ్గర కల్లుప్పు లేదు కాబట్టి మామూలు సాల్ట్ వేసాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు, అంతే ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ. ఇదంతా కలుపు ఫ్రెండ్స్. పసుపు ఉప్పు కారము అన్నీ వేసి కలిపాం కదా. ఇప్పుడు మెంతిపిండి ఆవాల పిండి వేసేద్దాం ఫ్రెండ్స్. మెంతిపిండి వేసాను, కొద్దిగా ఇంకొక ఉప్పు వేసాను నేను. ఇంక ఇప్పుడు అంతా కలబెడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక 6-7 తెల్లగడ్డలు ఒలిచాము. ఇప్పుడు ఇటల్లా వేసేసుకుందాం. వేసి అంతా కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె పోసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇంకేం వేసేటి ఏం లేవు, అన్నీ వేసేసినాం ఫ్రెండ్స్. నూనె కూడా చూడండి ఫ్రెండ్స్ 2 గ్లాసులు నూనె వేస్తున్నా. మనం 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. అంత ఒకసారి వేసి ఆయిల్ చేయకుండా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ వేసినాం కదా, మొత్తం అంతా కలదిప్పుకుందాం. మనకి ఇప్పుడే తెలిసిద్ది ఆయిల్ సరిపోతుంది ఇంకా ఎక్కువ పట్టిద్దా అనేది. నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్. నేను పొద్దున మా అమ్మకి అడిగితే చెప్పింది ఇలా పెట్టమ్మా అని. అప్పుడు చెప్తే ఉండేది కదా, ఇప్పుడు అవసరం కాబట్టి అడుగుతున్నావా అన్నది. అలాగే యూట్యూబ్లో కూడా చూసాను ఫ్రెండ్స్ కొన్ని. అందుకే ధైర్యంగా చట్నీ పెట్టేస్తున్నాను. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా పెద్దోళ్ళు మన కోసమే చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో పని చేసేటప్పుడు అమ్మాయిలకు మటుకు కన్ఫామ్గా యూజ్ అవుతుంది. అమ్మ మాట నాన్న మాట వినాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మన గురించే వాళ్ళు ఆలోచించేది ఫ్రెండ్స్. అందుకే నేను చూడండి ఇప్పుడు పచ్చడి పెట్టడానికి 10 మార్లు మా అమ్మని అడిగాను ఎలా అని. అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అమ్మ మాట అయిననే అమ్మకి హెల్ప్ చేయండి, ఓకేనా. ఆవకాయ చట్నీ రెడీ అయిపోయింది. కొత్త ఆవకాయ చట్నీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు డబ్బాకంతా ఎత్తి పెడదాం. అంటే నా దగ్గర జాడీ లేదు ఆవకాయ జాడీ పెట్టేదానికి, అందుకే ఒక బకెట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఆవకాయ జాడీ పెట్టడానికని బకెట్ తీసుకున్నాను. ఎందుకంటే అది మగ్గేలోపటికి ఫ్రీగా ఉండి చట్నీ అంతా ఈ బకెట్కి ఎత్తి పెట్టాను. ఇప్పుడు దీంతో కొద్దిగా రైస్ వేసుకొని తిందాం, చూద్దాం టేస్ట్ ఎలా ఉండిద్దో.
ఇది ఫ్రెండ్స్ మా కొత్త మామిడికాయ పచ్చడి ఇలా పెట్టాము. 3 రోజులు ఉన్న తర్వాత చూపెడతాను, చూడండి ఎలా అవుతుందో. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఆడపిల్లలు అనేది అన్ని పనులు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరింటికి వెళ్తే ఒక మాట తల్లిదండ్రులను అనిపించకుండా అన్నీ మనమే చేసుకోవాలనేది, అందుకే తల్లి తపన పడేది ఫ్రెండ్స్. తండ్రి ఏంటంటే కూతుర్ని గారాభంగా చూడాలనుకుంటాడు, కానీ తల్లి తాపత్రయం ఏంది, ఆడపిల్లకి వంట వార్పు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా రండి తిందరు. ఆల్రెడీ ఒక ముద్ద తినేసాను ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంది పచ్చడి, ఏమో అనుకున్నాను అయినా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఆవకాయ పచ్చడి చేసే ముందుగా మా అమ్మని అడిగిని ఎలా చేయాలని. మా అమ్మని అడిగితే ఇలా ఇలా అని చెప్పింది అన్నీ. అలాగే ఒకసారి యూట్యూబ్లో కూడా చూశాను ఫ్రెండ్స్, సక్సెస్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకైతే వంటలు అంటే యూట్యూబ్లో ఉంటాయి. మనకు గూగుల్ తల్లి ఎలాగనో యూట్యూబ్ తల్లి కూడా అలాగే ఫ్రెండ్స్. మన అమ్మ చెప్పినవి వినాలి, అలాగే అన్నీ చూసి నేర్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తప్పుగా ఏమనుకోవద్దు ఈ వీడియోలో.